హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్రాని ఎలా అయినా బీట్ చేయాలని, రుద్ర కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలి అని అత్యాశకి వెళ్ళిన సూర్య ఇషికాకి సరైన టైంలో కరెక్ట్గా గాలి తీసేస్తాడు వీరు. ఇషిక అండ్ సూర్య ఇద్దరు కలిసి ఒక బిజినెస్ ప్రాజెక్ట్ని ఓకే చేస్తారు. దానికి పెట్టుబడిగా 5 crores ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఒక ఫ్రాడ్ కంపెనీ. అది వీరుకి తెలిసిన కంపెనీ. వీరు కావాలని ఇదంతా సెట్ చేస్తాడు. సో అగ్రిమెంట్ రాసుకోవడానికి ఇషిక అండ్ సూర్య వెళ్తే వాళ్ళు ఫోర్జరీ సంతకాలు చూపించి, చూడండి మీరు మాకు తెలియకుండా మా బిజినెస్ని దెబ్బతీశారు, ఇన్ఫర్మేషన్ మాకు ఉన్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మా పర్మిషన్ లేకుండా మీరు బయట వాడుకొని పబ్లిక్ నుండి ఫండ్ కలెక్ట్ చేశారు. కాబట్టి మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సంతకాలు మీవే కాబట్టి మీరే 5 crores పోగొట్టుకోవాల్సి వస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన 5 crores ₹1 కూడా వెనక్కి రాదు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే మీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పడంతో సూర్య చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. తప్పు చేశాను, రుద్ర అన్నయ్య మాట వినకుండా చాలా పెద్ద తప్పు చేశాను అనుకుని, ఇషిక ఇదంతా నీ వల్లే అగ్రిమెంట్లో టర్మ్స్ కూడా చూసుకోకుండా వీళ్ళతో అగ్రిమెంట్ ఎంటర్ అయితే చూడు ఎంత పెద్ద లాస్ వచ్చిందో అని చాలా బాధపడతాడు సూర్య. సూర్య, నేను వీరు అన్నయ్యని ఏదో ఒకలా క్వశ్చన్ అడుగుతాను, వీరు అన్నయ్య మనకి హెల్ప్ చేస్తాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళు ఎవరితో చెప్పొద్దు, చెప్తే ఖచ్చితంగా మనల్ని ఇన్సల్ట్ చేస్తారు. కాబట్టి రా ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి వెళ్తారు. ఇంకా వీరు దగ్గరికి వెళ్తారు సూర్య అండ్ ఇషిక. వీరు చేతులు పట్టుకుంటాడు సూర్య. బావా, నువ్వే ఎలా అయినా నన్ను ఈ ప్రాబ్లంలో ఉండి బయటపడేయాలి. ఈ విషయం ఇంట్లో తెలిస్తే అని అంటారు. ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా? రుద్ర నా మాట విననందుకే నీకు ఇలా అయ్యింది అని ఇన్సల్ట్ చేస్తాడు. అప్పుడు నీ పరువంతా పోతుంది. అలా ఇన్సల్ట్ చేయకుండా ఉండాలి అంటే నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడద్దని వీరు చెప్పేసరికి ఇషిక అండ్ సూర్య అక్కడి వెళ్ళిపోతారు. ఇంకా వీరు వెంటనే ఆ ఫ్రాడ్ కంపెనీ వాడికి కాల్ చేస్తాడు. అతనేమో, హలో సార్, మీరు చెప్పినట్టే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసి మీ వాళ్ళతో 5 crores ఇన్వెస్ట్ చేయించి దాన్ని బోల్తా పడ్డేలా చేశాను. ఇప్పుడు ఏం చేయమంటారు అని అంటారు. నువ్వేం చేస్తావంటే రేపు విజయేంద్ర ఇంటికి ఒక లీగల్ నోటీస్ రావాలి. సూర్య చేసిన తప్పు అందరి ముందు బయటపడాలి. అప్పుడే సూర్య ఇషిక అవమానంతో రగిలిపోతాడు. రుద్ర ఇంకా నలిగిపోతాడు. అప్పుడు ఇల్లంతా బాధపడుతుంది అని ఇంకా క్రూయల్గా ఆలోచిస్తాడు. సో ఆ ఆలోచనని ఎలా అయినా తిప్పికొట్టాలి అని అనుకుంటాడు రుద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. విజయేంద్ర ఇంటికి అనుకున్నట్టుగానే లీగల్ నోటీస్ వస్తుంది. ఆ లీగల్ నోటీస్ ప్రకారం అయితే చాలా క్లియర్గా అందులో రాసి ఉంటుంది. అది ఏంటి సార్, మీ బిజినెస్కి పెద్ద లాసే రాబోతుంది సార్. అది ఎందువల్ల అంటే సూర్య చాలా క్లియర్గా ఎంకే అనే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పెట్టుబడి పెట్టాడు. కానీ అతను ఎవరికీ తెలియకుండా వాటిని వేరే పర్పస్కి వాడుకున్నాడు అని వాళ్ళు ఎలిగేషన్స్ని ఫైల్ చేశారు. దాని కారణంగానే ఇప్పుడు అతను పెట్టిన 5 crores ఇన్వెస్ట్మెంట్ కూడా వెనక్కి రాకపోగా అతనిపై ఒక కేసు కూడా నమోదవుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు విజయేంద్ర, రాఘవ, రుద్ర, గంగ, శకుంతల అందరూ. ఇంకా శకుంతల వెంటనే సూర్య దగ్గరికి వస్తుంది. వచ్చి, ఎంత ధైర్యం, ఎంత ధైర్యం నీకు సూర్య, అందుకే పెద్దవాళ్ళ మాటలు వినాలనేది. నీకంతలా తెలియకపోతే కనీసం నువ్వు మీ పెదనాన్నైనా అడగచ్చు కదా. అంత పొగరుగా వెళ్ళి ఒక్కడినే బిజినెస్ చేస్తాను అన్నావు. కానీ చూసావా ఇప్పుడు ఏం జరిగిందో? నీ వల్ల ఇంట్లో వాళ్ళందరూ నష్టపోవాల్సి వస్తుంది. ఇది ఇది నువ్వంటే అని చెప్పి చాలా గట్టిగా అరుస్తారు. ఇంక వెంటనే, సారీ పెద్దమ్మ, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు పెద్దమ్మ అని అంటాడు. చాలే, నిండా మునిగిపోయాక ఇంకేమనుకుంటావు నువ్వు అని చెప్పి చాలా గట్టిగా వచ్చేసరికి, పెద్దమ్మ మీరు సూర్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని సూర్య దగ్గరికి వెళ్ళి, చూడు సూర్య, ఎవరు నిన్ను ఎలా అర్థం చేసుకున్నా నేను మాత్రం నీ గురించి పాజిటివ్గానే అర్థం చేసుకుంటాను. ఖచ్చితంగా నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నేను పూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి నువ్వేమీ కంగారు పడదు సూర్య. ఆ 5 crores ఎలా తిరిగి రావో నేను చూస్తాను. ఇంకెప్పుడు ఇలా
తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తీసుకుంటే ఎంత ప్రాబ్లం అవుతుందో చూసావు కదా అని అంటారు. మీరేమీ మాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా మీ వల్లే ఇదంతా. మీరే ప్లాన్ చేసి ఇలా చేశారేమో అని ఇషిక అనగానే ఇషిక చెంప పగలగొడతాడు సూర్య. ఒక్కసారిగా ఇషిక షాక్లో ఉండిపోతుంది. సూర్య అని అంటుంది, షటప్, జస్ట్ షటప్. దేవుళ్ళంటి మా అన్నయ్య మాటలు వినకుండా తప్పు చేసి నీ మాటను విన్నాను. ఇప్పుడు ఇప్పుడు నా తప్పేంటో నాకు అర్థమైంది అన్నయ్య అని సూర్య రుద్ర కాలపై పడతాడు. పడి, అన్నయ్య నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది అన్నయ్య. ఈ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఈ ప్రాబ్లం నుండి నువ్వే నన్ను బయటపడేయాలన్నయ్య అని చెప్పి కాలు పట్టుకుంటాడు. చూడు, నువ్వు ఇలా చేయాలని నేను అనుకోలేదు సూర్య. బట్ నువ్వు నా తమ్ముడివి. ఈ ప్రాబ్లం నుండి నేను నిన్ను బయటపడేస్తానని గట్టిగా ఫిక్స్ అయ్యి ఆ ఎంకే దగ్గరికే వెళ్తాడు, గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ దగ్గరికి. అతను ఫ్రాడ్ కదా, సో అతని దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి నీకెవరో డబ్బులు ఇస్తేనే ఇదంతా చేసావని నాకు తెలుసు. వాళ్ళ పేరు నిన్నేం బయట పెట్టమనట్లా. కానీ ఆ 5 crores మాత్రం నువ్వు ఇచ్చి తీరాల్సిందే అని అంటారు. ఎవరు ఎవరు మీరు? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? నేనెవరో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? సెక్యూరిటీ గార్డులు పెట్టి బయటికి గెంటిచ్చేస్తాను, వెళ్ళు అనేసరికి, సార్ వీడికి ఇంకా మీ గురించి అర్థం కావట్లేదు సార్ అని అంటుంది గంగా. అవును గంగా, నువ్వు కొంచెం ఆ డోర్ క్లోజ్ చేయి అని అంటారు. ఏంటి బెదిరిస్తున్నారా అని అనేసరికి ఇంకా చెయ్యి గట్టిగా బిగించి మొహం మీద ఒక్కటి కొడతాడు రుద్ర. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడనమాట వాడైతే. ఇంకా గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా గట్టిగా కొట్టి కొట్టి, ఇప్పుడు చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు, నువ్వు ఏ తప్పు చేయలేదా అని అడుగుతారు. సార్ సార్ వద్దు సార్, నన్ను కొట్టొద్దు సార్, నాకు నాకు వీరు చెప్తేనే ఇదంతా చేశాను సార్ అని అంటారు. వీరు పేరు బయట పెట్టకుండా నువ్వు చేసిన తప్పుని నువ్వే వచ్చి ఒప్పుకొని సూర్యకి ఇవ్వాల్సిన 5 crores సూర్యకి ఇస్తే బాగుంటుంది. లేకపోతే నువ్వు ముందు చేసిన ఫ్రాడ్లు, నీ కాల్ రికార్డింగ్స్ అన్నీ బయట పెట్టి నిన్ను జైల్లో పెట్టిస్తా, ఏమంటావు అని అంటారు. వద్దు సార్ వద్దు, నేనే వస్తాను సార్, నేనే వస్తానని చెప్పి ఇంకా అతనే వెళ్ళి సూర్య దగ్గరికి వెళ్ళి, సూర్య నేను తప్పు చేశాను, సారీ సూర్య, సారీ, ఖచ్చితంగా నేను నేను ఎలా అయినా వీటిని కరెక్ట్ చేస్తాను, నువ్వేం కంగారు పడొద్దని చెప్పి ఇంకా అలా వెంటనే చెప్పేసరికి ఒక్కసారిగా అలా సూర్య షాక్లో ఉండిపోతాడు. 5 crores బ్యాగ్తో తెచ్చిచ్చేసరికి వీరు ముందు స్టన్ అయిపోతాడు. ఇదేంటి, వీడిని రావద్దని కదా చెప్పాను, వీడేంటి నిజం వచ్చి ఒప్పేసుకున్నాడు, చి నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఇంకలా రుద్ర వీరు దగ్గరికి వచ్చి, ఏంటి వీరు అలా చూస్తున్నావు? ఓ, నిజం బయటపడిపోయిందనా? అవునులే, బయటపడకుండా ఎందుకుంటుంది? తప్పు చేసిన ఎవడైనా ఖచ్చితంగా నిజం బయటపడుతుంది. బయటపడినప్పుడు వాడి ఫేస్ ఇదిగో ఇలాగే అవుతుంది. నువ్వు కూడా ఏం కంగారు పడద్దు, నీ నిజం కూడా ఖచ్చితంగా బయటపడే రోజు వస్తుంది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు రుద్ర. ఇంకా అలా షాక్లో ఉండిపోతాడు వీరు. ఛ, ఇలా జరిగిందేంటి అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర అలా ఇంకా హ్యాపీగా బాక్సింగ్ అకాడమీకి వెళ్ళాలి అనుకుంటే రుద్ర కారు ముందు ఇంకా రామనాథం అయితే పడతారు, స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం. ఇంకా రామనాథాన్ని తీసుకొస్తాడనమాట రుద్ర. సార్ మీరేం సార్ ఇలా, రండి సార్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని అంటారు. పర్లేదు బాబు నేను వెళ్తాను అంటుంటే, లేదు సార్ నేను డ్రాప్ చేస్తాను రండి అని చెప్పి ఇంకా అలా రుద్ర అయితే అతని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. సార్ మీరు స్కెచ్ ఆర్టిస్టా అని అడుగుతారు. అవును బాబు, నేను చిన్నప్పటి ఫోటో ఇస్తే పెద్దయ్యాక ఎలా ఉంటారో అది గీసిస్తాను అని అంటారు. సార్ అలా అయితే ఒకసారి ఈ ఫోటో చూడండి అని సుధా కూతురు చిన్నప్పటి ఫోటో చూపిస్తారు. చూపించి, సార్ ఈ ఫోటో పెద్దయ్యాక ఎలా ఉంటుందో గీస్తారా అని అడుగుతారు. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. ఈ ఫోటోనా అని అంటారు. అవును ఈ ఫోటోనే, ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతాడు. అంటే బాబు అది అనేలోపు, ఈ ఫోటోలో పాపని మీరు ఇంతకు ముందే గీశారా, అందుకే ఇంత కంగారు పడుతున్నారా, చెప్పండి అని అంటారు. మీరేదో నిజం దాచిపెడుతున్నారు, అది చెప్పండి అని అడిగేసరికి ఇంకా అలా చెప్పడం అయితే స్టార్ట్ చేస్తారు. నిజమే బాబు, నేను నిజంగా ఒక నిజాన్ని దాచిపెడుతున్నాను.
ఈ ఫోటోని నాకు ఇంతకు ముందే ఒకరు వచ్చి గీసి వెళ్ళమని చెప్పారు. వారు ఎవరో కాదు, బాక్సింగ్ ఛాంపియన్ విశ్వనాథం గారు అని అంటారు. ఏంటి మావయ్య తనెందుకు అని అంటారు. అవును, తను ముందే వచ్చారా అని చెప్పి చాలా అంటే చాలా షాక్ అవుతాడంటే ముందే వచ్చాడని చెప్పి. అయితే మీరు గీసే ఉంటారు కదా ఎక్కడ అనేసరికి ఆ ఫోటోని ఎవరికి చూపించొద్దు అని చెప్పి అన్నారు. అందుకే నేను చూపించలేదు బాబు. అతను కాదు, విశ్వనాథం గారు కాదు, ఒకడు వచ్చాడు. వచ్చి ఈ ఫోటో ఎవరికైనా చూపిస్తే నేను నిన్ను చంపేస్తానని బెదిరించాడు. అందుకే నేను ఎవరికి చూపించలేదు అని అంటారు. అతను ఎవరో నాకు తెలీదు, కానీ ఈ ఫోటో మీరు చూపించడం నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఫోటో ఉంటే నాకు చూపించండి అనేసరికి ఫోటోని చూపిస్తాడు. చూపించేసరికి అక్కడ గంగ ఫోటో ఉంటుంది. ఒక్కసారిగా గంగ ఫోటో అయితే చూసి షాక్ అయిపోతాడు రుద్ర. అంటే ఇన్ని రోజులు అనుకుంటున్నట్టు విశ్వనాథం మావయ్య వాళ్ళ కూతురు గంగానా? సో ఇంకా అసలు ఆ బెదిరించిన మనిషి ఎవరు అని చెప్పి వీరు ఫోటోని చూపిస్తాడు. ఇతనేనా అంటే అవును ఇతనే బాబు అని అంటారు. ఇంకా వెంటనే రుద్ర అయితే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి వీరు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. వీరు ఏమో ఇంకా అలా ఏంటి రుద్రబావ అలా చూస్తున్నావు అని అంటారు. ఏం లేదు, నేను నిన్ను ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే నీకు విశ్వనాథం మావయ్య వాళ్ళ కూతురు తెలుసు కదా. ఆ విషయం నేను తెలుసుకున్నాను వీరు. ఈ విషయాన్ని త్వరలోనే బయట పెడతాను. బయట పెట్టినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో, నువ్వు చేసిన మోసానికి విశ్వనాథం గారి మావయ్య గారు నీపై ఎలా ఎలా పగ తీర్చుకుంటారో అది నీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే నీకే తెలియాలి అతన్ని ఏం చేశాడనేది అని చెప్పి చాలా గట్టిగా చెప్పి అక్కడిని వెళ్ళిపోతాడు రుద్ర. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడు వీరు. ఒకవేళ ఆయనకు తెలిస్తే, ఆయనకు తెలిసేలోపు తన ఆస్తి రాయించుకుంటుంది కదా అని చెప్పి ఇంకా అలా చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా గంగ సుధా ఇంటికైతే వెళ్తుంది. ఇంకా సుధా హ్యాపీగా ఉండేసరికి గంగ సుధమ్మ ఇప్పుడు ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు కదా, నాకు తెలుసు ఇప్పుడు మీరు సంతోషంగా ఉంటారని అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయ్యో, ఈ హ్యాపీనెస్లో నీకు నచ్చిన వంటలన్నీ చేసి పెడతాను సరేనా అని చెప్పి ఇంకా హ్యాపీగా వంటలన్నీ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తుందన్నమాట ఈ డమ్మీ చిన్ని. ఏంటి నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానని అలా అడుగుతున్నావేంటి జయ? నేను మీ ఇంటికి రాకూడదా అని అంటారు. లేదు, నువ్వు రాకూడదు. ఎందుకంటే నేను వచ్చేసాను కదా, మా అమ్మ కూతుర్ని నేనే, కాబట్టి నేనే ఇంట్లో ఉండాలి, నువ్వు ఉండకూడదు అని అంటుంటే జయ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు నువ్వెంతో తను కూడా అంతే. అలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, వెళ్ళు నువ్వు అని అంటారు సుధా. అయ్యో అమ్మ, నా కోసం నువ్వు జయానెందుకు తిడుతున్నావు అని అడుగుతారు. ఎందుకంటావేంటమ్మా? నువ్వు నా కడుపున పుట్టి ఉండకపోవచ్చు, కానీ నేను నిన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను గంగా. ఎందుకో తెలీదు, నిన్ను చూసినప్పుడల్లా నాకు నా చిన్నినే గుర్తొచ్చేది. ఇప్పుడు చిన్ని వచ్చేసాక కూడా నీతో అనుబంధాన్ని నేను తీయలేకపోతున్నాను. అదే నాకు అర్థం కావటం లేదు అని చెప్పి ఇంకా పాపం సుధా అయితే హక్ చేసుకుంటుంది గంగాని. ఇదంతా దూరం నుండి చూస్తూ విశ్వనాథం అయితే డౌట్లో పడతారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు గంగకి సుధా ఇంతలా అట్రాక్ట్ అవుతుంది, ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని ఆలోచనలో పడిపోతారు విశ్వనాథం. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.